ఎంత టాలెంట్ ఉన్నా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడే కెరియర్ ఉంటుంది. దాంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. పేపర్ మీద అద్భుతంగా కనిపించే కథలు సిల్వర్ స్క్రీన్ పై తేలిపోవచ్చు. అలాగే స్క్రిప్ట్ దశలో సాదాసీదా అనిపించిన కథలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు చేయవచ్చు. అనుకోని కారణాలతో ఒకరు చేయవలసిన మూవీ మరొకరి దగ్గరకు చేరవచ్చు. చిరంజీవి వద్దకు వచ్చిన స్క్రిప్ట్ ఆయన చేయకపోవటంతో మరో నటుడు వద్దకు వెళ్ళింది. ఆ నటుడు మరెవరో కాదు, మోహన్ బాబు. చిరంజీవి రిజెక్ట్ చేసిన సబ్జెక్ట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మోహన్ బాబు. ఆ మూవీతో విలన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు. మోహన్ బాబు కెరియర్ ను మార్చేసిన ఆ సినిమా ఏమిటో చూద్దాం. మోహన్ బాబు కెరియర్ విలన్ గా మొదలైంది. బిగినింగ్ లో ఆయన కరడుగట్టిన విలన్ రోల్స్ చేశాడు. అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాజిటివ్ రోల్స్ తో పాటు సెకండ్ హీరోగా కూడా ఆయన నటించాడు. 90 నాటికి హీరో కావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన అల్లుడు గారి మూవీలో మోహన్ బాబు హీరోగా చేశాడు. అలాగే రౌడీ మొగుడు టైటిల్ తో మరొక చిత్రంలో హీరోగా నటించాడు. లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ ప్రతి నాయకుడిగా పాత్రలు చేయటం ఆపలేదు. 1991లో మోహన్ బాబుకు సోలో హీరోగా బ్లాక్ బస్టర్ పడింది. అదే అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడు కాగా ఆయన మొదట చిరంజీవితో ఈ మూవీ చేయాలనుకున్నారట. చిరంజీవికి కథ నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పుడు చేయటం కుదరదు, సమయం పడుతుంది అన్నారట. దాంతో బి గోపాల్ ఈ కథను మోహన్ బాబు దగ్గరకు తీసుకుపోయాడు. మోహన్ బాబు ఓకే చేయటంతో మూవీ పట్టాలెక్కింది. అప్పట్లో టాలీవుడ్ బాలీవుడ్ ని షేక్ చేస్తున్న దివ్య భారతిని హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి ఇది స్ట్రైట్ మూవీ కాదు, తమిళ హిట్ మూవీ వెల్ కిరై చుడుచు చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించాడు. మోహన్ బాబు ఇమేజ్ కి తగ్గట్టుగా తెలుగు నెగిటివిటీకి దగ్గరగా మార్పులు చేసి తెరకెక్కించారు. అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. డైలాగ్ కింగ్ గా మోహన్ బాబు అవతరించాడు. హీరోగా మోహన్ బాబు కెరియర్ కి అసెంబ్లీ రౌడీ గట్టి పునాది వేసింది. ఆల్రెడీ ఒప్పుకున్న చిత్రాల వరకు విలన్ గా చేసిన మోహన్ బాబు అనంతరం హీరోగా కొనసాగాడు. అల్లరి మొగుడు, చిట్టమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాలతో మోహన్ బాబు హీరోగా సెటిల్ అయ్యాడు. 1995లో వచ్చిన పెద్దరాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అసెంబ్లీ రౌడీ వంటి బ్లాక్ బస్టర్ చిరంజీవి మిస్ అయినప్పటికీ ఆయనకు గ్యాంగ్ లీడర్ రూపంలో ఇండస్ట్రీ హిట్ పడింది. 1991లో విడుదలైన గ్యాంగ్ లీడర్ అనేక రికార్డులను తుడిచిపెట్టింది. ఈ చిత్రానికి విజయ బాపివీడు దర్శకుడు. ఈ చిత్రం చిరంజీవి ఇమేజ్ ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. గ్యాంగ్ లీడర్ సక్సెస్ నేపథ్యంలో చిరంజీవి రెమ్యునరేషన్ 1 కోటి దాటేసింది. అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అంటూ బాలీవుడ్ మ్యాగజైన్ లో కథనం రావటం విశేషం. గ్యాంగ్ లీడర్ అనంతరం చిరంజీవి సినిమాకు 1.25 కోట్లు తీసుకుంటున్నారట. ఎంత టాలెంట్ ఉన్నా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడే కెరియర్ ఉంటుంది. దాంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. పేపర్ మీద అద్భుతంగా కనిపించే కథలు సిల్వర్ స్క్రీన్ పై తేలిపోవచ్చు. అలాగే స్క్రిప్ట్ దశలో సాదాసీదా అనిపించిన కథలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు చేయవచ్చు. అనుకోని కారణాలతో ఒకరు చేయవలసిన మూవీ మరొకరి దగ్గరకు చేరవచ్చు. చిరంజీవి వద్దకు వచ్చిన స్క్రిప్ట్ ఆయన చేయకపోవటంతో మరో నటుడు వద్దకు వెళ్ళింది. ఆ నటుడు మరెవరో కాదు, మోహన్ బాబు. చిరంజీవి రిజెక్ట్ చేసిన సబ్జెక్ట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మోహన్ బాబు. ఆ మూవీతో విలన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు. మోహన్ బాబు కెరియర్ ను మార్చేసిన ఆ సినిమా ఏమిటో చూద్దాం. మోహన్ బాబు కెరియర్ విలన్ గా మొదలైంది. బిగినింగ్ లో ఆయన కరడుగట్టిన విలన్ రోల్స్ చేశాడు. అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాజిటివ్ రోల్స్ తో పాటు సెకండ్ హీరోగా కూడా ఆయన నటించాడు. 90 నాటికి హీరో కావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన అల్లుడు గారి మూవీలో మోహన్ బాబు హీరోగా చేశాడు. అలాగే రౌడీ మొగుడు టైటిల్ తో మరొక చిత్రంలో హీరోగా నటించాడు. లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ ప్రతి నాయకుడిగా పాత్రలు చేయటం ఆపలేదు. 1991లో మోహన్ బాబుకు సోలో హీరోగా బ్లాక్ బస్టర్ పడింది. అదే అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడు కాగా ఆయన మొదట చిరంజీవితో ఈ మూవీ చేయాలనుకున్నారట. చిరంజీవికి కథ నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పుడు చేయటం కుదరదు, సమయం పడుతుంది అన్నారట. దాంతో బి గోపాల్ ఈ కథను మోహన్ బాబు దగ్గరకు తీసుకుపోయాడు. మోహన్ బాబు ఓకే చేయటంతో మూవీ పట్టాలెక్కింది. అప్పట్లో టాలీవుడ్ బాలీవుడ్ ని షేక్ చేస్తున్న దివ్య భారతిని హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి ఇది స్ట్రైట్ మూవీ కాదు, తమిళ హిట్ మూవీ వెల్ కిరై చుడుచు చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించాడు. మోహన్ బాబు ఇమేజ్ కి తగ్గట్టుగా తెలుగు నెగిటివిటీకి దగ్గరగా మార్పులు చేసి తెరకెక్కించారు. అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో మోహన్ బాబు
చెప్పే డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. డైలాగ్ కింగ్ గా మోహన్ బాబు అవతరించాడు. హీరోగా మోహన్ బాబు కెరియర్ కి అసెంబ్లీ రౌడీ గట్టి పునాది వేసింది. ఆల్రెడీ ఒప్పుకున్న చిత్రాల వరకు విలన్ గా చేసిన మోహన్ బాబు అనంతరం హీరోగా కొనసాగాడు. అల్లరి మొగుడు, చిట్టమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాలతో మోహన్ బాబు హీరోగా సెటిల్ అయ్యాడు. 1995లో వచ్చిన పెద్దరాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అసెంబ్లీ రౌడీ వంటి బ్లాక్ బస్టర్ చిరంజీవి మిస్ అయినప్పటికీ ఆయనకు గ్యాంగ్ లీడర్ రూపంలో ఇండస్ట్రీ హిట్ పడింది. 1991లో విడుదలైన గ్యాంగ్ లీడర్ అనేక రికార్డులను తుడిచిపెట్టింది. ఈ చిత్రానికి విజయ బాపివీడు దర్శకుడు. ఈ చిత్రం చిరంజీవి ఇమేజ్ ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. గ్యాంగ్ లీడర్ సక్సెస్ నేపథ్యంలో చిరంజీవి రెమ్యూనరేషన్ 1 కోటి దాటేసింది. అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో అంటూ బాలీవుడ్ మ్యాగజైన్ లో కథనం రావటం విశేషం. గ్యాంగ్ లీడర్ అనంతరం చిరంజీవి సినిమాకు 1.25 కోట్లు తీసుకుంటున్నారట.